ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తై 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 నమో నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వవసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క వక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల 15వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మే నెల 18వ తర్వాత ఈ యొక్క రాహు కేతు ఒక మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల 18వ తారీఖు తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది. అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాము. కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయోగము, ధనధాన్యాది సమృద్ధి, ధన ఆకర్షణ, ధన యోగం అనేది పెరగడం కానీ, ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ, అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వాళ్ళకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు, వ్యాపారం అభివృద్ధి, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ, ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ, విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, నేనంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని, వేదిక్ జ్యోతిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది. కావున ఈ చైత్ర మాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం. వ్యాపారం అభివృద్ధి కోసం కానీ, వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ, వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం, నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి, పరిహారం చేసుకోండి. తద్వారా అఖండమైన లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది, అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. శీఘ్రమేవ మనస్సంకల్పితా సిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం. కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచారరీత్యా ఉన్న గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలయిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది. కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి విశ్వవసనామ సంవత్సరం చైత్రమాసంలో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి? శుక్రుడి వక్రగతి త్యాగం గోచారరీత్యా ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాయి, ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి? బృహస్పతి మార్పు వల్ల, రాహు యొక్క మార్పు వల్ల, కేతు యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకున్నాం. ప్రధానంగా చూసుకుంటే మే నెల 15 తర్వాత మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మార్పు అనేది శ్రేష్టంగా ఉంటుంది. గురుబలం పంచమస్త గురుయోగం అనేది కలిసి వస్తుంది. మీకంతా కూడా శుక్రుడు వక్రగతి త్యాగం వల్ల ఇంట్లో శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు, వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 24వ తారీఖు లోపల కానీ, ఈ యొక్క నవంబర్ 25వ తారీఖు లోపల కానీ మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా పంచమస్త గురుయోగం అనేది గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం కోరడానికి కానీ మీకంతా కూడా మంచి కుటుంబంలో మీకంతా కూడా ఆహ్లాదకరంగా మంచి
ఆనందమైన జీవితం జీవించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కావున పరిష్కారం చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా శుక్రుడికి ప్రీతికరంగా కలత్రకారకుడైన శుక్రుడు యొక్కరంగా ఉండాలి కావున జన్మజాతకంలో శుక్రుడు దోషకరంగా ఉంటే కనుక ప్రతినిత్యం కూడా బొబ్బర్లు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్ములు కానీ ఆడిచ్చిన పసుపు కానీ అమ్మవారి దేవాలయంలో ఎవరైతే అమ్మవారికి ప్రీతికరంగా అభిషేక నిమిత్తం కానీ పూజ కోసమైనా కానీ ఆడిచ్చిన పసుపుని దానంగా ఇస్తుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా పంచమంస్త బృహస్పతి యోగం అనేది కలుగుతుంది కావున గురుయోగం అనేది గురుబలం పెరుగుతుంది కావున మీకంతా కూడా మే నెల 15వ తారీఖు తర్వాత మంచి రాజయోగానికి కారణమవుతుంది. అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మేము చేసే దత్తాత్రేయ యాగంలో పాల్గొంటే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహంతో మీకంతా కూడా ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్నారో మీకంతా కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగాలని చెప్పేసి అమ్మవారికి కోరుకుంటూ మీకంతా కూడా ఆశీర్వాదం చేస్తున్నాం. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ దిగాల ప్రాప్తిరస్తు అని చెప్పేసి మేము సంకల్పం చేసుకొని మేము చేసే యజ్ఞాతి క్రతువుల్లో అంతా కూడా పాల్గొనండి. మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. మీరంతా కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయ ఆరాధన కానీ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 41 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 3 నెలల్లోనే మంచి గురుబలం అంతా కూడా పెరిగి మీకు మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల దేవతా కళ్యాణాలు చేసుకోవడం వల్ల శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో కానీ శ్రీశైలంలో కానీ ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క శాంతి హోమాది కార్యములలో పాల్గొనండి. జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయో తెలియనప్పటికీ కూడా మీరు జన్మజాతకంలో చూపించుకొని పరిష్కారం చేసుకుంటూనే పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే మేషరాశులు అంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం, శుక్రుడు వక్రగతి త్యాగం, మీనరాశులు అంతా కూడా త్యాగం చేయడం, బృహస్పతి యొక్క మార్పు మే నెల 15వ తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలయికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మే నెల 18వ తారీఖు తర్వాత మే నెల 18వ తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ గ్రహదోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల 15వ తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల 18వ తారీఖు తర్వాత కానీ ఆగస్టు 18వ తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పే పరిహారం అంతా కూడా ఆచరించండి. అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుడికంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అరుణాచలేశ్వరంలో దర్శనం చేసుకోండి, ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాతయ్య నమః నామాన్ని జపం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేయండి. పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి. పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి. మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.